హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే ఎండాకాలం వచ్చింది కదా. ఎండాకాలంలో ఈ ఎండకు తిరిగి అసలు ఏది తినబుద్ధి కాదు. ఏదైనా పుల్లటి కూరలు ఉంటే మాత్రం ఖచ్చితంగా కడుపు నిండా తింటాము. ఈ సీజన్లో మామిడికాయలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి మామిడికాయ గంగవాయిలి కూర పప్పు వేయబోతున్నాను. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా చూసి చేసుకొని తినండి, ఓకేనా? ముందుగా శుభ్రపరచుకున్న పప్పును కుక్కర్లో వేసుకోవాలి. సరిపడా గంగవాయిలి ఆకి వేసుకోవాలి. అట్లనే కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగంత పసుపు వేసుకోవాలి. కొంచెం నూనె పోసుకోవాలి. సరిపడా నీళ్ళు పోసుకొని ఒక 3-4 విజిల్లు మెత్తగా ఉడికేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికినాక ఒక ముక్కుల్లో సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరమైనాక జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. అట్లనే వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకొని గోలించుకోవాలి. ఇట్లా గోలినాక రుచికి తగ్గట్టు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. పసుపు కల్యమాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు గోలించుకోవాలి. ఇట్లా మంచిగా గోలినాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ పోపు మిశ్రమాన్ని పప్పులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 5-6 నిమిషాల పాటు సన్నని మంట మీద మంచిగా ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన గంగవాయిలి మామిడికాయ పప్పు తయారైపోతుంది. చూసిరు కదా ఫ్రెండ్స్, మస్తు ఈజీగా వేసుకోవచ్చు. పప్పును గంగవాయిలి కూరను ఉడకబెట్టుకుంటే ఈజీగా అయిపోద్ది పోపు వేసుకోవడమే. కాకపోతే అంటే కొందరు ఏం చేస్తారంటే ఈ పప్పు ఉడికినప్పుడు మామిడికాయలు వేస్తారు. కానీ అలా కాకుండా నేను పోపులు వేసా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. అయితే ఈ మామిడికాయలు అనేది ఖచ్చితంగా పులుపు చూసుకొని వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకుంటే పప్పు అనేది చాలా పుల్లగా అయిపోద్ది, అప్పుడు టేస్ట్ ఉండదు. ఓకే నా ఫ్రెండ్స్, ట్రై చేస్తున్నా. ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. ఎక్కువ పులుపు లేదు, ఎందుకంటే నేను పప్పులు వేసుకోలేదు కాబట్టి ఎక్కువ పులుపు రాలేదు. అదే పప్పులు వేసుకొని ఉడకబెట్టుకుంటే మాత్రం చాలా పుల్లగా అవుతుండే. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోకి ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. ఎండాకాలంలో మామిడికాయ పప్పు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తినండి, ఓకేనా? బాయ్. మరొక మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఓకేనా? బాయ్.